ఏపీ టెట్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2కి సంబంధించినటువంటి పేపర్లో ఇంగ్లీష్ నుండి ఎక్కువ మార్క్స్ పొందాలని ఉందా? ఎలా చదవాలి ఇంగ్లీష్ గ్రామర్, ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఏ టాపిక్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, ఎలాంటి ప్రశ్నలకి మీరు సమాధానం ఎలా చూస్ చేయాలి, రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వాటికి ఎలాంటి సమాధానం చూస్ చేయాలి, గతంలో వచ్చిన క్వశ్చన్స్కి భవిష్యత్తులో వచ్చే రాబోయే క్వశ్చన్కి ఏమైనా సంబంధాలు ఉంటాయా, ఒక్కొక్క పార్ట్ నుంచి ఎన్ని మోడల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా చదవాలి, ఈ టెక్స్ట్ బుక్ చదవాలా, జనరల్ గ్రామర్ చదవాలా, ఏం చదివితే ఏ చదివితే ఎలా మనం మార్క్స్ గెయిన్ అవుతుంది. సో వీటి అన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన మనం పొందాలి. అయితే ప్రతి ఒక్కరి మైండ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ ఆస్పెక్ట్స్ అన్ని నిజమా లేదా, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రిపరేషన్ సరైనదా సరికానిదా, ఒకవేళ సరికానిది కాకపోతే ఏది సరైన దారి, మరి ఏవి సరైన దారిలో వెళ్తే మనం అనుకున్నటువంటి మార్క్స్ మనం పొందగలుగుతాం. 90 మార్క్స్లో గ్రామర్కి పెద్ద పీఠం ఉంటుంది, వొకాబులరీ పార్ట్కి పెద్ద పీఠం ఉంటుంది. మరి ఈ రెండింటి నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే ఏ విధానాల్లో మనం చదవాలి ఒక్కసారి ఆలోచించండి. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirant. ఓకే, సో మనము ఎక్కడ చూడండి, పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి గ్రామర్లో మనకి ఎయిదర్ మ్యాథ్స్ ఆర్ సోషల్ ఆర్ ఎనీథింగ్ దేనికైనా ప్రిపేర్ అయితే గ్రామర్ నుంచి 30 మార్క్స్ ఉంటుంది. కానీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ నుండి 90 మార్క్స్ ఉంటుంది. మరి ఈ 30 మార్క్స్లో ఈ 90 మార్క్స్లో అంటే ఇక్కడ 30 + 60 అండి. ఓకే, దీంట్లో వొకాబులరీ ఏం చదవాలి, గ్రామర్ పార్ట్ ఏం చదవాలి అనేది మనం క్లియర్గా ప్రతి ఒక్క విషయం పైన మీకు అవగాహన ఎక్కడ కల్పించడానికి ఈ వీడియో చేశాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, మనకి ఉన్నటువంటి టోటల్ ఇక్కడ జనరల్ గ్రామర్ లాంగ్వేజ్ 2లో 30 మార్క్స్ ఉంటుంది. 30 మార్క్స్లో వొకాబులరీ పార్ట్లో ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, 30 మార్క్స్లో ఇక్కడ ఈ 60 మార్క్స్ 48 అంటాము. ఈ 60 మార్క్స్లో కంటెంట్ ప్లస్ లిటరేచర్ పార్ట్లో 60 మార్క్స్లో కూడా వొకాబులరీ పార్ట్ సేమ్. ఏ మాత్రం ఇక్కడ 14 టాపిక్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 14 టాపిక్స్ ఉన్నాయి. కాకపోతే ఒక్క టాపిక్ మాత్రమే ఇటు అటు ఉంది. ఏంటి సార్ అంటే ఇక్కడ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఫారెన్ ఫ్రేజ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ ఒక్క టాపిక్ మాత్రం అక్కడికి ఎక్కడికి మార్పు చెందింది, మిగతావన్నీ సేమ్ టు సేమ్, ఎటువంటి మార్పు లేదు. అయితే మనం ఈ వొకాబులరీ పార్ట్లో టోటల్గా మనం గమనిస్తే వొకాబులరీ పార్ట్ నుంచి ఇక్కడ చూస్తే మనకి 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ వొకాబులరీలో 7 మార్క్స్ అంటే వొకాబులరీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారు ప్రిపేర్ అవుతున్న వారికి అయితే టోటల్గా 15 మార్క్స్ వస్తుంది. ఓన్లీ సైన్స్ అండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ వారికి అయితే 8 మార్క్స్ వరకు మాత్రమే దృష్టి పెట్టాలి. మరి ఎక్కడి నుంచి చదవాలి సార్? ఎస్, ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మనకు ఉన్నటువంటి టెక్స్చువల్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్చువల్లో ఉన్నటువంటి వొకాబులరీ మాత్రమే, టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి వొకాబులరీ మాత్రమే మనం చదివితే చాలు. టెక్స్చువల్ వొకాబులరీ చదివితే వాటి నుంచి వస్తాయి. దాంట్లో ఉన్నటువంటి కాంప్రిహెన్షన్ పార్ట్, దాంట్లో ఉన్నటువంటి వొకాబులరీ పార్ట్ చూస్తే ఎక్కడి నుంచి బిట్ మిస్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. అండ్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ లర్న్. ఓకే, సెల్ఫ్ లర్న్. ఓకేనండి, ఇది ఎదుటివారు నేర్చుకునే వరకు సమయం లేకుండా మీకు మీరే తెలుసుకోగలిగితే చాలు. మీకు మీరు నేర్చుకుంటే వీటి నుంచి ఎక్కువ మార్క్స్ పొందవచ్చు. నెక్స్ట్ మనం గ్రామర్ అనుకున్నాం కాబట్టి గ్రామర్ ఎలా చదివితే మనకి మార్క్స్ వస్తుంది అనేది క్లియర్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అర్థమయ్యే రీతిలో చెప్తాను. సో అందరికీ అర్థమవుతుంది. దిస్ ఈజ్ అవర్ కోర్స్. స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్న వారు ఇంగ్లీష్కి స్పెషల్గా సో 499 రూపీస్కి టోటల్గా మనకు లిటరేచర్, గ్రామర్, వొకాబులరీ మెథడ్, దీంతో పాటు బెస్ట్ ఆఫర్ రేట్ ఇస్తున్నానంటే తెలుగు అండ్ సైకాలజీ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో ఈ కంటెంట్ అనేది కేవలం 499 రూపీసే కాబట్టి యూజ్ఫుల్ అవుతుంది. ఒకవేళ నేను పేపర్ 2 మాత్రమే 30 మార్క్సే నాకు గ్రామర్ కావాలంటే
99 రూపీస్కి నేను మీకు అందించడం జరుగుతుంది. 100 రూపీస్కి నేను అందించడం జరుగుతుంది. అది కూడా చూడండి మన యాప్లో ఉంది. సో రైట్, ఇప్పుడు గ్రామర్కి వచ్చాం. చూడండి, ఇక్కడ పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్న వారికి 30 మార్క్స్ అయితే, ఇక్కడ ఈ పేపర్ 2లో లిటరేచర్కి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇక్కడ 90 మార్క్స్లో ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే ఈ గ్రామర్ ఆ గ్రామర్ ఒకటేనా సార్? ఎస్, ఈ గ్రామర్ ఆ గ్రామర్ ఒకటే. మనం 90 మార్క్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఎక్కడ చూడండి, గ్రామర్ పార్ట్ మొత్తం 18 టాపిక్లు ఉన్నాయి. ఎక్కడ కూడా అన్ని టాపిక్స్ ఉన్నాయి. ఏ టాపిక్ కూడా మార్పు చేర్పులు అయితే ఏమి లేదు. కానీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏమంటున్నారంటే, సార్ గ్రామర్లో టైటిల్స్ ఎలా ఉందో ఆ టైటిల్ ప్రకారం ఫోల్డర్లో పెట్టండి, లేదంటే ఆ టైటిల్ ప్రకారం మీరు చెప్పండి అనేది. ఎక్కడ ఉన్న టైటిల్ ప్రకారం కానీ మీరు నేర్చుకుంటే మీరు ఎగ్జామ్ హాల్లో మొత్తం పైన కన్ఫ్యూజ్ అయ్యి అన్ని తప్పులు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది లెర్నింగ్ స్టెప్ కాదు, ఇది నేర్చుకునే విధానం కాదు. మరి ఏ విధానాల్లో నేర్చుకోవాలి? చూడండి, ఎక్కడేమో పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది బిగినింగ్లో, ఎక్కడ మన స్కూల్ అసిస్టెంట్లో పార్ట్ ఆఫ్ స్పీచ్ లాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో ముందు మీరు ఎక్కడ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారు, ఎక్కడ పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటారు. ఆర్టికల్ ద్వారా టెన్స్, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్. ఎక్కడేమో హెల్పింగ్ వర్బ్, ఆర్డినరీ వర్బ్, ఆర్టికల్లో ప్రిపోజిషన్, క్లాస్, ఫినేటివ్ వర్బ్, సెంటెన్స్, డిగ్రీ ఆఫ్ కాంప్రిహెన్షన్, లాంగ్వేజ్, క్వశ్చన్ టైప్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఎలా డైరెక్ట్ టెన్స్ లాస్ట్. ఈ టెన్స్ ఎక్కడ వచ్చారు? టెన్స్ ఎక్కడ లాస్ట్లో ఇచ్చారు. టెన్స్ ముందు లాస్ట్లో నేర్చుకున్న తర్వాత ముందు ఎక్కడ ఉన్న క్లాజెస్ గురించి, తర్వాత సెంటెన్స్ స్ట్రక్చర్ కానీ, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కానీ, క్వశ్చన్ ట్యాగ్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత టెన్స్ నేర్చుకుంటే లాభం ఏంటి? ఏది ముందు నేర్చుకోవాలి, ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ తర్వాత ఏమి నేర్చుకోవాలనేది మనకు ఒక ఆర్డర్ ఉండాలి. సో ఒక ఆర్డర్ రూపంలో నేర్చుకోగలిగితేనే ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. తర్వాత అర్థమవుతుంది, క్వశ్చన్ ప్యాటర్న్ ఈజీ అవుతుంది. ఈజీగా మనం అంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఏంటి సార్ విధానాలు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఇక్కడ గ్రామర్ నుంచి ముఖ్యంగా మనం గమనిస్తే ఓన్లీ స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్న ఇంగ్లీష్ వారికి అయితే ఈ గ్రామర్ నుంచి ఇక్కడ 15 మార్కులు వస్తుంది. మరి ఇక్కడ 60 మార్కులు ఉన్నటువంటి గ్రామర్ నుంచి కూడా ఇక్కడ 12 మార్క్స్ వస్తుంది. అంటే మనకి 27 మార్క్స్ వరకు గ్రామర్లో పొందొచ్చు. లేదు సార్ నేను పేపర్ 2కి ఓన్లీ ఇంగ్లీష్ 30 మార్క్స్ ప్రిపేర్ అవుతున్నానంటే గ్రామర్ నుంచి ఇక్కడ 15 మార్క్స్ వస్తుంది. మరి ఎలా చదివితే ఈ మార్క్స్ అన్ని మనం సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో తర్వాత టాపిక్ వైజ్ కూడా వెయిటేజ్ కూడా ఇలా చూడండి, ఏ మాత్రం డిఫరెంట్ లేదు. ఎక్కడ డిస్కర్స్ ఉంది, అక్కడ డిస్కర్స్ ఉంది, ఎక్కడ డిక్షనరీ స్కిల్, అక్కడ డిక్షనరీ స్కిల్, మరి ఎక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్, అక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎక్కడ ఫోనెటిక్స్, అక్కడ ఫోనెటిక్స్. నథింగ్ టు చేంజ్, ఏ మాత్రం మార్పు అయితే లేదు. కానీ ఎలా చదవాలి సార్? ఎస్, ఇది ప్రతి ఒక్కరికి మీకు సిలబస్ షీట్లో చెప్పాను చూడండి, అకార్డింగ్ టు ఆర్డర్ రూపంలో మాత్రం వెళ్తే రాదు. సో ముందు నేను ఏంటి చేశానంటే ఉన్నటువంటి సిలబస్ మొత్తం టెట్లో మనకి పొందుపరిచినటువంటి సిలబస్ను నేను 2 భాగాలుగా విభజించానండి. 2 పార్ట్గా డివైడ్ చేయడం జరిగింది. ఏంటి సార్ ఈ 2 పార్ట్స్ అంటే, ఫస్ట్ వన్ ఏం చేశానంటే ఒకటి బేసిక్ గ్రామర్ అని పెట్టడం జరిగింది, రెండోది కంటెంట్ గ్రామర్ అని పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు నేను యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ నేర్చుకోవాలని ఉంది, లేదు అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవాలి ఉంది, లేదు అంటే కండిషనల్స్ అనే టాపిక్ నేర్చుకోవాలి ఉంది, లేదా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనే టాపిక్ నేర్చుకోవాలి ఉంది. మరి ఏదైనా మీరు ఈ టాపిక్లు మరి నేర్చుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన టాపిక్స్ ఏంటి, ఇది మనకి కావాల్సింది. సో ఈ టాపిక్ నేర్చుకోకుండా డైరెక్ట్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, కండిషనల్ నేర్చుకుంటే రేపొద్దున మనం ఎగ్జామ్లో మనం ఏదైతే రాయబోతున్నామో ఆ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యి అన్నీ కూడా తప్పులు ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనం అనుకున్నటువంటి హై స్కోర్ అయితే రాదు. ఇది మీరు గమనించాలి. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక వాయిస్ నేర్చుకునే ముందు, స్పీచ్ నేర్చుకునే ముందు, కండిషనల్స్ నేర్చుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సింగులర్ ప్లూరల్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే ఏంటి,
తర్వాత స్ట్రక్చర్, టెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే ఏంటి, ఏ స్ట్రక్చర్లో హెల్పింగ్ వర్బ్ ఒక పొజిషన్ ప్లస్ వర్బ్ ఒక పొజిషన్, ఏ హెల్పింగ్ వర్బ్ ఉండేటప్పుడు ఏ వర్బ్ ఉంటుంది, ఏ వర్బ్ ఉండేటప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఈ రెండు ఉండేటప్పుడు అక్కడ ఎటువంటి సబ్జెక్ట్ ఉంటుంది అనేది మనం కంప్లీట్గా అవగాహన ఉంటేనే యాక్టివ్ వాయిస్, పాస్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ వాయిస్ నుంచి అది ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్స్ రూపంలో అడగని, కామన్ ఎర్రర్ రూపంలో అడగని, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ రూపంలో అడగనివ్వండి, లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో అడగనివ్వండి, ఏ రూపంలో క్వశ్చన్ వచ్చినా వీఆర్ ఏబుల్ టు గెయిన్ గుడ్ మార్క్స్ అండ్ వీఆర్ ఏబుల్ టు చూజ్ అ పర్ఫెక్ట్ ఆప్షన్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. ఇది మనకి తెలుసుకోవాలి, ఇది మనకి తెలియాలి. మనం ఇది తెలుసుకుంటేనే రానున్న రోజుల్లో చాలామంది ఏంటంటే అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం టాపిక్ పెట్టేయండి సార్, సో అలా పెడితే అలా నేర్చుకుంటే మీకు ఏమొస్తుంది, ఏమీ రాదు సార్. నాకు ఇంగ్లీష్ పైన మంచి నాలెడ్జ్ ఉంది సార్, ఇంగ్లీష్ పైన ఆల్రెడీ ఐ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్. ఓకే, నేను కాదనట్లేదు, మీద యు ఆల్ ఆర్ ది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ వెల్ క్వాలిఫైడ్ టాలెంటెడ్ పర్సన్, స్కాలర్ పర్సన్, సో నేను కాదనట్లేదు. బట్ హియర్ ఈజ్ అనదర్ థింగ్, మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మనం ప్రిపేర్ అవుతునేటప్పుడు కంటెంట్ ఎగ్జామ్ అంటే మనం బోధించడం వేరు, మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం వేరు. సో దట్ ఈస్ ద క్వైట్ డిఫరెంట్. ఇది మీరు గమనించాల్సిందే. అలా గమనించి మీరు దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అయితే, ఎందుకంటే 2011 నుండి 2025 వరకు జరిగిన క్వశ్చన్ పేపర్లో అన్నీను నేను పరిశీలించి నేను మీకు ఈ సలహా ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి ఎలా నేర్చుకోవద్దు. సో కాబట్టి ముందు ఏం నేర్చుకోవాలి సార్ అంటే, ముందు అందుకోసం బేసిక్ గ్రామర్ నేర్చుకోండి మిత్రమా. ఒక బేసిక్ గ్రామర్ నేర్చుకుంటే బేసిక్ గ్రామర్ లేట్ వస్తుంది సార్. ముందు మనం చెప్పాలంటే సెంటెన్స్ అంటే ఏంటి అని అవగాహన ఉండాలి. సో సెంటెన్స్లో 4 భాగాలు ఉంటుంది, అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్. ఇది తెలుసుకుంటే కదా యాక్టివ్ వాయిస్, పాస్ వాయిస్లో అది ఏ సెంటెన్స్లో ఉంది ఎలా మార్చుకుంటాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ వాయిస్లో అలాగే మార్చుకుంటాం, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్లో అలాగే మార్చుకుంటాం, కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్, వీటి అన్నింటిలో మార్క్స్ పొందాలంటే సెంటెన్స్ పైన అవగాహన ఉండాలి. రెండోది సింగులర్ అండ్ ప్లూరల్ పైన అవగాహన ఉండాలి. సింగులర్ అండ్ ప్లూరల్ పైన అవగాహన ఉండాలి. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్పింగ్ వర్బ్ పైన అవగాహన ఉండాలి. తర్వాత ముఖ్యంగా తెలుసుకుంటే జెండర్ పైన అవగాహన ఉండాలి అండ్ జిరెండ్ పైన అవగాహన ఉండాలి. ఓకే, జెండర్, జిరెండ్, సో వీటిపైన ఇవి మినిమంలో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఉన్న తర్వాతే మనం గ్రామర్ పైన దృష్టి పెట్టాలి. ఇవి 100%గా నేర్చుకున్న తర్వాతే దెన్ కమ్ టు ద కంటెంట్ గ్రామర్. ఈ కంటెంట్ గ్రామర్లో కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలి. పార్ట్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, వీటి గురించి నౌన్లో ఉన్నటువంటి టోటల్గా 10 కైండ్స్, ప్రొనౌన్లో ఉన్న 15 కైండ్లు, వర్బ్లో ఉన్న 20 కైండ్లు, యాడ్వర్బ్లో ఉన్న 15 కైండ్లు, అడ్జెక్టివ్లో ఉన్న 24 కైండ్లు, మరి ప్రిపోజిషన్లో ఉన్న 6 రకాల, కంజంక్షన్లో ఉన్న 3 రకాలు, ఇంటర్జెక్షన్, వీటి అన్నిటి గురించి సంపూర్ణమైన ఒక వర్బ్ మనం తీసుకుంటే, ఒక వర్డ్ తీసుకుంటే అది వర్బ్కి ఎలాగా మారుతుంది, యాడ్వర్బ్కి ఎలాగా మారుతుంది, మరి అడ్జెక్టివ్కి ఎలాగా మారుతుంది, మరి యాడ్వర్బ్కి ఎలాగా మారుతుంది అనేది మన పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. సో ఈ వీటిపైన అవగాహన ఉంటేనే మనం ఎక్కువ మార్క్స్ మనం పొందగలుగుతాము. సో చూడండి, బ్యూటీ అనే ఒక వర్డ్ తీసుకున్నాను, ఇది నౌన్ అంటాము, బ్యూటిఫై అనేది వర్బ్ అంటాము, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అంటాము, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అంటాం, బ్యూటిఫుల్లీ అనేది యాడ్వర్బ్. హౌ ద వర్డ్ ఈజ్ మోడిఫైడ్. ఒక వర్డ్ నుంచి మనకి, ఎందుకంటే ఇక్కడ సంపూర్ణమైన అవగాహన అనేది ప్రొనౌన్ పైన అవగాహన లేకుండా మనం కామన్ ఎర్రర్ నేర్చుకున్న, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నేర్చుకున్న మనం మార్క్ పొందలేము. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో మనం మార్క్స్ పొందాలంటే కామన్ ఎర్రర్ పైన, ప్రొనౌన్ పైన కమెంటింగ్ ఉండాలి. వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, వాట్ ఈస్ ద డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఓకేనండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే, రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, వాటి యూసేజ్ ఎలా ఉంటుంది, సింగులర్ ఒక పొజిషన్ ఏంటి, ప్లూరల్ ఒక పొజిషన్ ఏంటి, ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఏంటి, ఆ ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఎప్పుడు సింగులర్గా మనం ఉపయోగిస్తాం, ఎప్పుడు ప్లూరల్గా ఉపయోగిస్తాం. కంజంక్షన్లో వచ్చేటప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చేటప్పుడు, నైదర్ నార్ వచ్చేటప్పుడు, సబ్జెక్టు 2 సబ్జెక్టులు వచ్చేటప్పుడు ఏది సింగులర్ ఏది ప్లూరల్, ఆ సింగులర్ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు సింగులర్ వెబ్ ఉంటుందా, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వెబ్, ఎక్కడ ప్లూరల్ వెబ్ ఉంటుంది, ఎక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉంటుంది, ఎక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటుంది, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంటేనే మనకి మార్క్స్ వస్తుంది
మిత్రమా. లేని ఎడల మనం చాలా సందర్భంలో చాలా ప్లేస్లో రాంగ్ ఆన్సర్ మాత్రమే మనం చూస్ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసమే పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి. పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇలా క్లియర్గా నేర్చుకున్న తర్వాత దెన్ కమ్ టు ది టెన్స్. సార్ నాకు ఈ 60 డేస్లో ఇవన్నీ కంప్లీట్ చేయగలుగుతున్నా. ఎస్ దెర్ ఈజ్ ఎ టైం. మహా అయితే ఒక్కొక్క దానిపైన 10 గంటలు, రోజుకి 5 గంటలు కొంచెం కేటాయిస్తే చాలు. ఇంగ్లీష్ నుంచి ఈజీగా మనం మార్క్స్ పొందవచ్చు. 2 రోజులు 4 రోజులు కొంచెం దృష్టి పెడితే బేసిక్ గ్రామర్, కంటెంట్ గ్రామర్లో ఉన్న టెన్స్, పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటే ఇంకా చాలు, మిగతావన్నీ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ టెన్స్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ దే. ఈ 12 కైండ్స్లో ఉన్నటువంటి ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. ఈ స్ట్రక్చర్ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ ఫామ్ ఏ విధంగా మార్పు చెందుతుంది, మరి ఏదైనా ఒక సెంటెన్స్ని చూసిన వెంటనే అది ఏ టెన్స్లో ఉంటుంది, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, అక్కడ ఉన్న కీ వర్డ్స్ ఏంటి, యాక్టివ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, పాసివ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం పరిపూర్ణమైన అవగాహన ఉండదు. ఎప్పుడైతే ఈ 2 టాపిక్లు పరిపూర్ణంగా తెలుసుకుని బేసిక్ గ్రామర్ తెలుసుకుంటారో, ఈ ఎలా నేర్చుకుంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఈజీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈజీ, క్వశ్చన్ టేక్ ఈజీ, డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ ఈజీ, దెన్ మనం తెలుసుకోవాల్సిన ట్రాన్స్ఫార్మ్ సెంటెన్స్ ఈజీ, కండిషనల్, క్లాజ్, ఫ్రేజ్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, చూస్ ది గ్రామర్, ఇవన్నీ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇవి నేర్చేసాం కాబట్టి వాటిని ఎలా మోడిఫై చేయాలి, ఉన్నటువంటి యాక్టివ్ స్ట్రక్చర్ని పాసివ్గా ఎలా మార్చాలి, ఉన్నటువంటి సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్స్ని ఎలా చేయాలి, ఎక్కడ ఎర్రర్ పార్ట్ ఇచ్చాడు, ఎక్కడ రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు, ఏది రైట్ అని మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఇది కదా నేర్చుకునే విధానం. మీరేమనుకుంటారంటే అక్కడేమో స్టార్టింగ్లో మా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, చివరిలో టెన్స్ ఉంటుంది, మధ్యనేమో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ నేర్చుకుంటా, టెన్స్ నేర్చుకుంటే ఏంటి లాభం? సో అది కాదు విధానం, నేర్చుకునే విధానం. సో ఒక ప్రొసీజర్లో మనం నేర్చుకుంటే చూడండి, మన క్వాలిఫికేషన్ కూడా 1వ తరగతి నుంచేటప్పుడు డిగ్రీ తర్వాత బీఈడీ అయింది. సో కదా 1వ తరగతి తర్వాత ఎలాగైతే వస్తుందో స్టెప్ బై స్టెప్ వస్తుందో, మనం కూడా అలా నేర్చుకోగలిగితే ఇంగ్లీష్లో ఈజీగా మార్క్స్ పొందవచ్చు. సో దట్ ఈస్ ద వే ఆఫ్ లెర్నింగ్. అందుకోసం ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ నేను ఇప్పటివరకు ఏం చెప్పానో ఆ విధానంలో మీరు నేర్చుకుంటే చాలు. తర్వాత మనకి ఇక్కడ గ్రామర్ పార్ట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఇక్కడ గ్రామర్ పార్ట్ నుంచి మనం ఏదైతే మనం గమనించామో ఈ గ్రామర్ పార్ట్ నుంచి వొకాబులరీ పార్ట్ నుంచి పెద్ద పీట వేయడం జరుగుతుంది. సో ఇక్కడ 8 మార్క్స్ ప్లస్ 7 మార్క్స్ అంటే ఓన్లీ 30 మార్క్స్ ప్రిపేర్ అవున వారికి అయితే ఇది, లేదు 30 + 60 మార్క్స్ 90 మార్క్స్ ప్రిపేర్ అయిన వారికి ఇక్కడ 15 మార్క్స్ వస్తుంది. గ్రామర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది తెలుసా? ఇక్కడ 15 మార్క్స్, ఇక్కడ 12 మార్క్స్ వస్తుంది, అంటే 27. సో ఓన్లీ 30 మార్క్స్ ప్రిపేర్ ఉన్నవారు అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఇక్కడ దాదాపు 23 మార్క్స్ అవుట్ ఆఫ్ 30లో 23 మార్క్స్ మనం ఇలా ప్రిపేర్ అయితే కానీ మనం ఈ 15 మార్క్స్ సొంతం చేసుకోవచ్చు. ఇది సెల్ఫ్లో ఉన్న కాబట్టి 8 మార్క్స్ ఈజీగా వస్తుంది. ఇంగ్లీష్ గ్రామర్లో 23, అవి వచ్చిన తర్వాత మిగతావన్నీ డిక్షనరీ స్కిల్స్, ఇవన్నీ పంచువేషన్ కొంచెం ప్రాక్టీస్ చేసే టెక్స్ట్ బుక్ నుంచి అది కూడా వస్తుంది. అంటే నా టార్గెట్ అవుట్ ఆఫ్ 30లో మినిమమ్ 26, 27 ప్లస్ నా టార్గెట్. ఇలా మనం చదివితే, ఇలా నేర్చుకుంటే ఖచ్చితంగా 26, 27 మార్క్స్ మనం పొందవచ్చు. అదే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్న పేపర్ 2లో ప్రిపేర్ అవుతున్న వారికి అయితే ఈ 2 టాపిక్ నుంచే చూడండి మనకి దాదాపు ఎన్ని మార్కులు అంటే 42 మార్క్స్ మనకి వస్తుంది. ఈ 42 మార్క్స్ మన సొంతం అవుతుంది, ఈజీగా మన మార్క్స్ పొందవచ్చు. సో కాబట్టి దిస్ ఈజ్ ద వే ఆఫ్ లెర్నింగ్. సో ఇలా మీరు నేర్చుకోగలిగితే ఈజీగా మన మార్క్స్ వస్తుంది. రానున్న సెషన్లో నేను కూడా ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఎలా చదవాలి, ఏ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు గతంలో వచ్చాయి, దాన్ని ఎలా మనం ఈజీగా అర్థం చేసుకోవాలి, ఎలా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలి, సో వాటన్నిటి గురించి వీడియో చేసి మీకు అందిస్తాను. వీడియో వర్తిఫుల్గా ఉంటే మరి కొంచెం మంది షేర్ చేయండి. మరి వీడియో కానీ యూజ్ఫుల్ ఉంటే కొంతమంది షేర్ చేయండి. వర్తిఫుల్ అనిపిస్తే మీ యొక్క అమూల్యమైన మాట కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫర్దర్ మనం జర్నీ చేయాలి, ఎక్కువ మార్క్స్ పొందాలంటే PR ఇంగ్లీష్ అడ్డా వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్ టు గెయిన్ హై మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకున్నటువంటి విషయమే. గతంలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనం అలాగే సాధించాం, ఇప్పుడు కూడా అలాగే సాధించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, వీడియో కానీ మీకు బాగా యూజ్ఫుల్ అనిపిస్తే మళ్ళీ అదే చెప్తున్నాను, దయచేసి షేర్ చేయండి. రెగ్యులర్గా వీడియో ఫాలో అవుతుండండి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ ద వే ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఇంగ్లీష్ గ్రామర్ ఎలా చదివితే మనకి అర్థమవుతుంది, ఎలా చదివితే మనం ఎక్కువ మార్క్స్ పొందుతున్నాం అనేది ఈజీగానే ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమయ్యేలా రూపంలో చెప్పడం జరిగింది. సో స్టెప్ బై స్టెప్ మీరు కానీ దాన్ని ఫాలో అయితే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.